కర్మనా, కాలమా, బాధలకి బాధ్యుడు ఎవరు? మనిషి జీవితంలో ఉన్న కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్ల ఇవన్నీ కర్మల ఫలితాలే అని మనం చాలాసార్లు వింటుంటాం. కాని నిజంగా అలా మాత్రమేనా? చేజేతులా చేసుకున్న తప్పులను కూడా కాలం మీద, కర్మ మీద నెపం నెట్టేసి ఏమి చేయగలము అని చేతులు దులుపుకోవడమే సరికదా? అది అసమంజసం. కర్మ అంటే ఏమిటి? మనము చేసే ప్రతి పని, చిన్నదైనా పెద్దదైనా, అది ఒక కర్మే. మంచి చేష్టలు మంచి ఫలితాలు, తప్పు పనులు బాధలు, నష్టాలు. కాని వాటిని సరిదిద్దే శక్తి కూడా మన చేతుల్లోనే ఉంటుంది. కాలం, దైవం, మనం. దైవం అనేది దేన్నివ్వాలో నిర్ణయిస్తుంది. కాని దాన్ని ఆశించేందుకు కావలసిన కృషి చేయడం మన పని. దక్కిన దానిని సద్వినియోగపరచుకోవడం మన బాధ్యత. కాలాన్ని నిందించడం కన్నా, కర్మ మీద బరువు వేసే కన్నా, మనమేం చేశామో చూసుకోవడం చాలా అవసరం. కష్టాలు భగ్నతలు కాదు. జీవితంలో కష్టాలు వస్తాయి. వీటిని ఎవరూ తప్పించుకోలేరు. కానీ వాటిని చూసి భయపడకుండా, వాటినే బలంగా మలచుకోవడం జీవిత విజయం. బాధల నుంచి పారిపోవడం కాదు, బాధల్లో బలం కనుక్కోవడం అవసరం. జీవితం ఒక కర్మబంధం అయితే, మన చేష్టలు, మన పనితీరు, మన ప్రయత్నమే మన శక్తి. ఏం జరుగుతుందో కాలమే చెప్తుంది అనిపించే ముందు, ఏం చేయాలో నేనే నిర్ణయిస్తా అనే ధైర్యం కలిగి ముందుకు పోవాలి. ఈ మాటలు మీకు ఆలోచన కలిగించాయా? లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసి ఇంకా ప్రేరణాత్మక వీడియోల కోసం మాతో ఉండండి. ధన్యవాదాలు. బలంగా ఉండండి. మంచిగా ముందుకు వెళ్ళండి.